లంచం అన్నటువంటిది జీవితంలో భాగంగా మారిపోయినటువంటి రోజులు. ఇదివరకు మాకు బాగా గుర్తు, ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళు లంచం తీసుకున్నారు, వీళ్ళు లంచం తీసుకుంటున్నారంటే అప్పట్లో చంద్రబాబు గారి టైంలో వెంటనే యాక్షన్ తీసుకోవడం అది ఉండేది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డిని గెలిపించడం, ఆ టైంలో లంచం అనేటటువంటి దానికి సంబంధించి చర్యలు అన్నటువంటిది ఏసీబీ చేస్తుంది తప్పించి పేపర్లో వార్తలు వచ్చినంత మాత్రాన జోక్యం చేసుకోవద్దు అని చెప్పుకొచ్చారు. మరి అప్పుడు లంచం నుంచి ప్రజల్ని రక్షించడం ఎట్లా అంటే హిడెన్ ఆపరేషన్స్ ప్రారంభించాం. ఏదైతే బాడీ క్యామ్స్ పెట్టుకున్నామా లేకపోతే కనుక రకరకాలైనటువంటి ప్రయత్నాలతో వీడియోలు తీసి చూపెడితే అప్పుడు యాక్షన్ జరిగేది. కొన్ని రోజులు పోయాక అట్లా కూడా అక్కడ అంటే లంచం తీసుకోవడం మానలా, తీసుకునేటటువంటి తీరు మార్చారు. ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళు ప్రత్యక్షంగా తీసుకోవడం మానేసి మధ్యలో ఇంకొక ఉద్యోగి ద్వారా నడిపించడం ప్రారంభించారు. అది ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఆ తర్వాత కాలంలో బయట ఒక బ్రోకర్ని పెట్టి తీసుకోవడం ప్రారంభించారు. అంటే లంచం తీసుకోవడం మానట్లా, తీసుకునే విధానాన్ని మారుతున్నారు. లంచం అనేటువంటిది జీవితంలో భాగం అయిపోయింది. చెల్లించడం జనాలకు అలవాటైపోయింది, తీసుకోవడం వాళ్ళకి అలవాటైపోయింది, తీసుకోకపోతే పని జరగకపోవడం అన్నటువంటిది కామన్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారతీయుడు సినిమా అప్పట్లో చూసినప్పుడు చాలా గొప్పగా గర్వంగా అనిపించింది. ఇప్పుడు రోజుల్లో చూస్తే ఎందుకు ఫెయిల్ అయ్యిందయ్యా అంటే జనంలో లంచాన్ని జీర్ణించుకోవడం. ఎదవరకటి రోజుల్లో ఇసుక అక్రమ తవ్వకం చేస్తే దుర్మార్గం, లేకపోతే మైనింగ్ అక్రమంగా చేస్తున్నంటే దుర్మార్గం, లేకపోతే డబ్బులు ఎక్కువగా సంపాదించుకున్నంటే దుర్మార్గం. ఇప్పుడు ఎవడు సంపాదించడలే అనేటటువంటిది అలవాటు. నేను దీనికే కారణం చాలాసార్లు చెప్తూ వచ్చాను కదా, 10-15 ఏళ్ళ నుంచి నాతో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇది మనల్ని మన చేతితో మన వేళ్లతో మన కళ్ళు పొడుస్తున్నారు. ఎందుకంటే ఎవడు తింటలేదండి అనే మాట మన నోట్లో నుంచి వచ్చినప్పుడు మనం రేపొద్దున చచ్చినట్లు లంచం ఇవ్వాలా. ఆ విధంగా మనల్ని అలవాటు చేసేసారు సైకలాజికల్గా. 15 ఏళ్ల నుంచి కూడా అలవాటు చేసుకొచ్చేసారు. ఏంటంటే ఓటర్లకి లంచం ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, లేకపోతే ఓటర్లకి రకరకాలైనటువంటి చివరికి అదే మొదట్లో ఏంటంటే లంచం అనకూడదేమో డబ్బులు పంచారు అనేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వాలే డబ్బులు ఇవ్వడం ప్రారంభించినాయి. అదొక తరహా జరుగుతూ వచ్చినాయి. దాంతో మనం ఈ స్థాయిలో ఉంటే మనకే ఎంత పెడుతున్నప్పుడు వాళ్ళు తినకుండా ఎట్టా సాధ్యమవుతుంది అనేటువంటి ఫీలింగ్ జనాల్లోకి తీసుకొచ్చారు. తద్వారా లంచం జనజీవనంలో భాగం అన్నటువంటి రూట్లోకి తెచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సినిమాలు ఎక్కట్లేదు అనమాట. పాప నిజంగా అయితే మంచి ఉద్దేశం కమల్ హాసన్ లేకపోతే కనుక అటు భారతీయ ఇదే సినిమా డైరెక్టర్ శంకర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడినే ప్లాన్ చేసుకొచ్చారు. బట్ సమస్యల్లో ఏంటంటే ఇవాళ రోజున జనంలో ఇది సీరియస్గా ఫీల్ కాకపోవడం, ఎంత ఎక్కువ తిన్నారు అన్నటువంటి చర్చ తప్పించి తినలేదని ఎవరి గురించి అనుకోనటువంటి విచిత్ర వాతావరణమే ఈ సమస్యకు కారణమవుతుంది.